అయితే మనకి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనమాట. దీనికి సంబంధించి మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ 2025-26కి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారనమాట. టోటల్గా మనకి 153 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇవన్నీ కూడా జాబ్స్ కదనమాట. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకైతే 1 సంవత్సరం పాటు అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి మంత్లీ స్టైపెండ్ రూపంలో నెలకి 9,000 రూపీస్ వరకు మనకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఇంజనీరింగ్ అలాగే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎనీ డిసిప్లిన్లో కనుక మీరు డిగ్రీ చేస్తుంటే కనుక 2021, 2022, 23, 24, 25 పాస్అవుట్స్ అంటే 2021 నుంచి 2025 మధ్య పాస్అవుట్స్ అందరూ కూడాను గతంలో ఎటువంటి ట్రైనింగ్ తీసుకోకుండా ఫ్రెషర్స్ అయ్యి ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడాను మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్లస్ ఇక్కడైతే మనకి స్టేట్ వైజ్ అయితే ఇచ్చారనమాట. చూసుకోవచ్చు వేకెన్సీస్. మా ఆంధ్రప్రదేశ్లో 3 ఉన్నాయి, తెలంగాణలో ఒక 2 మాత్రమే ఉన్నాయి. వేరే స్టేట్స్లో కూడా ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఏదో ఒక స్టేట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడా చూసుకుంటే మనకి 1/7/2021 ఆ తర్వాత పాస్ అయినటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారండి. దానికి ముందు పాస్అవుట్స్ అందరూ కూడా ఇన్ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఎవరికైతే పీజీ చేస్తున్నారో హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇన్ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ గ్రాడ్యుయేట్స్ కోసమే ఈ యొక్క నోటిఫికేషన్ అనమాట. మీరు ఏదో ఒక స్టేట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. అలాగే 21 to 28 ఇయర్స్ అనమాట ఏజ్. 1 డిసెంబర్ 2025కి మీ ఏజ్ కనుక 21 నుంచి 28 మధ్య ఉంటే సరిపోతుంది. అంటే 1 డిసెంబర్ 1997, 1 డిసెంబర్ 2004 మధ్య కనుక బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట. అంటే 28 ఇయర్స్ అనమాట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అందరు కూడాను ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనేది దీనికి అదనంగా అప్లికబుల్ అయితే మనకి అవుతాయి అన్నమాట. దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి ఫీజు కానీ లేదనమాట. మీకు వచ్చినటువంటి ఆ యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయటం జరుగుతుంది అనమాట. ప్లస్ దీనికి సంబంధించి మీకు న్యాట్స్లో అయితే తప్పనిసరిగా అకౌంట్ అయితే ఉండాలన్నమాట. న్యాట్స్ 2.0లో మీరు ఎన్రోల్ అయిపోయి అక్కడ 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకుని అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకుంటే అక్కడ ఫ్రీగా అయితే మీరు అక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం మనం గతంలో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అది చూసి మీరు ఈజీగా ఈ యొక్క ఎన్రోల్మెంట్ అనేది ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 20th January 2026 దాకా మనకి టైం అయితే ఉంది అనమాట. మీరు అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడికి వీళ్ళు ఒక మెయిల్ అయితే పంపిస్తారనమాట. మీరు కనుక సెలెక్ట్ అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం కాల్ చేస్తారు. చెన్నై అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం. ప్లస్ న్యాట్స్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే కనుక ఇక డిగ్రీ సర్టిఫికేట్ అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఇంకా కూడా కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ CMM ఉంటుంది కదా, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఇంకా లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి 100% ప్రొఫైల్ అయితే మనం న్యాట్స్లో కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడ జాబ్ ప్రొఫైల్ అలాగే మనకి వర్కింగ్ అవర్స్, హాలిడేస్ అన్నీ కూడాను జనరల్ ఎంప్లాయీస్కి ఎలా ఉంటాయో మీకు కూడా అలాగే ఉంటాయి. సిక్ లీవ్స్, క్యాజువల్ లీవ్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు జనరల్ ఎంప్లాయీస్ లాగానే కన్సిడర్ చేస్తారనమాట 1 సంవత్సరం పాటు. అయితే మీకు స్టైఫండ్ అయితే ఇస్తారు, శాలరీస్ ఉండవు అనమాట. సో ప్లస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మనకు న్యాట్స్లోకి వచ్చేసేస్తే జనరల్ స్టూడెంట్ అని ఉంటుంది. ఇక్కడ తీసుకొని మనం ఏం చేయాలంటే స్టూడెంట్ లాగిన్లోకి వెళ్ళిపోయి స్టూడెంట్ లాగిన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసేసి మీరు ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయిపోతే ప్లస్ మనం లాగిన్ అయిపోతే ఈ డాష్ బోర్డ్ అనమాట. మనం దేనికి ఎన్ని కేటగిరీ అప్లై చేసాం, ఎన్నింటి షార్ట్ లిస్ట్ అయ్యామో, ఎన్ని ఇంటర్వ్యూ కాల్స్ వచ్చి అన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. మీరు కొంచెం కిందకు వచ్చేయాలి. ప్లస్ కొంచెం కిందకు వచ్చేస్తే ఇక్కడ ఏంటంటే మనకి అప్లై అగైనెస్ట్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ అని ఒక ట్యాబ్ ఉంటుంది అనమాట. అక్కడికి వచ్చేసి మనకి ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ బాక్స్ ఉంటుంది, సెర్చ్ బాక్స్లో ఇక్కడ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ మొత్తం టైప్ చేయక్కర్లేదు. కొద్దిగా ఫస్ట్ వర్డ్ టైప్ చేస్తే యునైటెడ్ అని టైప్ చేశాను నేను, ఆటోమేటిక్గా వచ్చేసింది అనమాట. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అండర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనేది అడ్వర్టైజ్మెంట్ టైటిల్ అనమాట. వేకెన్సీస్ 152 ఉన్నాయి. అయితే మనకి నోటిఫికేషన్లో 153 దాకా ఇచ్చారు.
చూసుకోవచ్చు అనమాట. ఇంకా 17 డిసెంబర్ అనేది పోస్ట్ చేశారనమాట. 20th January 2026 దాకా మనకి టైం అయితే ఉన్నదన్నమాట. అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై అనే ఒక బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది. ఎటువంటి ఫీజు మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో వ్యూ అంటే మనకి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అనమాట. తమిళనాడు చెన్నై నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. చూసుకుంటే ఇక్కడ మనకి అండర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లైన్ అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు మీరు. ప్లస్ నేనైతే అప్లై అన్నాను అనమాట. అప్లైడ్ అని వచ్చేసింది అనమాట ఇక్కడ. సో స్టేటస్ అనేది అప్లైడ్ అని వచ్చేసింది. సో మీది ఇంకా అప్లై చేసిన వాళ్ళు అవుతారు. షార్ట్ లిస్ట్ అయితే కనుక మీ యొక్క ఈమెయిల్ ఐడికి వాళ్ళు ఒక మెసేజ్ అయితే పంపిస్తారనమాట. ఎప్పుడైతే మీరు ఆ యొక్క డేట్కి ఆ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం రావాలి అనే ఇన్ఫర్మేషన్తో మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ 25-26కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.